ప్రభునందు దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని, ఈ కాలాన్ని, ఈ దినాన్ని దేవుడు నాకు మనకందరికీ కూడా ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో మనం ఈ యొక్క యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఇంతవరకు మనము 4 భాగాల్లో మరి 5వ వచనం వరకు, మొదటి అధ్యాయం 5వ వచనం వరకు ధ్యానం చేసుకోగలిగిన, మరి అదే సమయంలో మనము ఈ దినాన 6, 7 వచనాలు దేవుని కృపను బట్టి మనం ధ్యానం చేసుకుంటాం. మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుందన్నా. వినిపిస్తుందయ్యా? వినిపిస్తుందన్నా. మరి ఈ సమయంలో 5, 6, 7 వచనాలు చదువుకొని అయితే ఆయన మరి బైబిల్లో ఉన్నవారు దయచేసి బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని దయతో వినాలని మీకు మనవి చేసుకుంటున్నాను. చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడి మాట దీవించలాగిన చిన్న ప్రార్థన చేసి, ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించు. మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి ఈ యొక్క మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5 వచనాలు ప్రభా ఇంతకు ముందుగా మేము ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన తండ్రి 6, 7 వచనాలు ధ్యానం చేసుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపను మాకు దయచేయమని మనం చేసుకుంటున్నాం. వాక్యమైన దేవ మాకు విరిచి పెంచిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి అయా. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేస్తున్నాము దూరపరచండి. మాకందరికీ విలేచిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నింపుదలను బట్టి, మీ వాక్యము ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో మనము ఈ యొక్క చదువుకున్నట్టు వాక్య భాగాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఇందులో మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన రాయించి పెట్టినాడు. యోహాను భక్తుడు కూడా ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడ 2 వచనాల్లో 2 నడతలు చెప్తూ ఉన్నాడు. మొదటి నడత ఏమిటి అని మనం చూసినట్లయితే చీకటి గల నడత కదండి. ఆ మాట మనం 6వ వచనంలో చూసినప్పుడు ఏమంటున్నాడు? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అంటే మనం 5వ వచనంలో ఏం చూసాము అని అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అన్నటువంటి ఆ మాట 5వ వచనంలో చూసాం పోయినసారి భాగంలో ఎపిసోడ్ లో. మరి ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్టయితే ఆ చీకటి లేనటువంటి ఆ ప్రభువును మనం ఎరిగినటువంటి మనము మరలా చీకటి నడవకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు వీళ్ళరా ఏమంటున్నాడు? ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకుని కదండి, మనము చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించలేము అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మన ప్రభు వెలుగై ఉన్నాడు.
ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అన్న విషయాన్ని మనం గమనించిన వారం ఉన్నాం. ఎందుకనంటే ఆయనే లోకమునకు వెలుగుగా వచ్చాడు కదా. ఆ వెలుగుగా వచ్చినటువంటి ఆ ప్రభువు కదండి, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీకటిలోనికి వెళ్ళటము నడవటం అనేది ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇక్కడ ఏమి రాయబడింది అని మనం చూస్తే, పిల్లరా, మనము ఆయన పిల్లలమని చెప్పుకుంటూ మనము ఇలాగున చేసినట్లయితే ఏమవుతుంది అంటే, చీకటిలో నడిచినట్లయితే, అంటే చీకటి ఏమిటి దాని సాదృశ్యము అని అంటే పాపమునకు సాదృశ్యం కదండి. అలాంటి పాపపు త్రోవలో నడిచినట్లయితే మనము సత్యమును అనుసరించిన వారు. మన ప్రభు సత్యమై ఉన్నాడు, మన ప్రభు వెలుగై ఉన్నాడు, మన ప్రభు జీవము కలిగిన వాడై ఉన్నాడు, మన ప్రభు పరలోకానికి మార్గమై ఉన్నాడు. అలాంటి ప్రభువుని ఎరిగినటువంటి మనము ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేస్తూ మనము ముందుకు సాగాలి. కానీ ఆయనతో సహవాసం చేస్తూ నేను మంచిగా ఉన్నానని చెప్పుకోవటానికి వీలు లేదు. పాపం చేసినప్పుడు అది వీలు లేనటువంటి పరిస్థితి అవుతారు. ఆయనతోనే సహవాసం చేస్తూ ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే పాపాన్ని ఎవరూ కూడా కోరుకోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పిల్లరా, ఆయన అంటున్నాడు, మనం ఎప్పుడూ కూడా చీకటికి తావివ్వకూడదు, అంటే పాపానికి తావివ్వకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే ప్రభువును మనం త్రోసివేసిన వారం అవుతాం, ప్రభువుకు సహవాసానికి దూరమైన వారం అవుతామన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎలాగూ ఇది అంటే, మనం చీకటిలో నడవటం అంటే ఎట్లాగా అన్న విషయానికి మనకు డౌట్ వస్తుంది. ఎలాగా అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఒకసారి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. ఏమిటో చూడండి పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది. ఏమిటది అని మనం చూస్తే 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మీరు అవిశ్వాసులతో జోడుగా 6వ ఉండకుడి. అధ్యాయము చదువయ్యా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? చూడండి, ఈ యొక్క ఎంత విషయాన్ని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, మరలో ఒకసారి మనం చదువుకున్నప్పుడు 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చేసుకున్నప్పుడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఏమి రాయబడి ఉంది? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటూ ఉన్నాడు కదా. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏమిటి? అవిశ్వాసుల జోడు అనేది చీకటి. రెండోది మనం చూసినట్లయితే దుర్నీతి అనేది చీకటి కదండి. అందుకనే ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, అవిశ్వాసులతో జోడు కలిగి ఉన్నట్లయితే మనం చీకటిలో నడిచినట్లే లెక్క. అవును, మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మనకు తగలకుండా ఉంటారా? మన కథలు మనకు పరిచయం లేకుండా ఉంటారా? నిజమే. అయితే ఈ లోకంలో ఉన్నా కూడా మనము వారితో కలిసి నడిచినప్పుడు, అంటే వారు ఏం చేస్తారు? అవిశ్వాసులు అనే వాళ్ళు అంటే దేవునికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని కోరుకోరు. అలాంటి వారితో మనం కలిసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క నడతనే మనం నడిచేదానికి ఆస్కారం ఉంది. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు అంటున్నాడు, నీతికి దుర్నీతికి ఏమి కదండి సాంగత్యము అంటాడు. ఏమి స్నేహం కదా, ఏమి బంధం ఇది? కాబట్టి నీతికి దుర్నీతికి చాలా వ్యత్యాసం ఉంది. కనుక దేవుని నీతిని బట్టి మనం దుర్నీతితో ఉండేటటువంటి సహవాసం కానీ, వారితో నడవటం అనేది కానీ ఉండకూడదు అన్న మాట చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దుర్నీతిని దూరంగా పెట్టాలి అని అంటే, ఆ దుర్నీతి నుంచి మనలను దేవుడు సంరక్షించినాడు. ఎలాగా? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకై కార్చి, ఆ పరిశుద్ధమైన రక్తంతో మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని కడిగి వేసినాడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే యేసు ప్రభువును మనం నమ్ముకున్నామో అప్పుడే మనలో ఉన్నటువంటి దుర్నీతిని ఆయన దూరపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరలా తిరిగి ఆ దుర్నీతితో స్నేహం చేయకూడదు, నడవకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడోదిగా మనం చూసినట్టు ఏమంటున్నాడంటే వెలుగునకు చీకటితో కదండి ఏమి పొత్తు అంటున్నాడు కదా. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఏమని అంటే చీకటి ఉంది, వెలుగు ఉంది కదండి. కాబట్టి చీకటి వచ్చి ఏమిటి అంటే ఈ లోకం, అలాగే వెలుగు ఎవరు అంటే మనం 5వ వచనంలో ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. కనుక పిల్లల ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే మన సహవాసం కానీ మన నడత కానీ చీకటితో ఒక పొత్తు కలిగి ఉండకూడదు, సాంగత్యం కలిగి ఉండకూడదు అనేది స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నారు. అందుకే పిల్లరా చాలా మంది ఏం చేస్తారంటే మేము ఎరిగిన వారము మాకన్నానా ఎవరు చెప్పారు మేము చీకటిలో నడుస్తున్నాము అని అనుకుంటారు. కానీ వారు నడిచేది చీకటిలోనే. కారణం ఏమిటి అని అంటే ఇదిగో అవిశ్వాసులతోనూ కదండి దుర్నీతితోనూ వారు కలిసి నడిచేవారుగా ఉంటున్నారు. దుర్నీతి అంటే ఏమిటి అంటే అదే దేవుని ఎరగని వారిలో ఉండేదంతా కూడా దుర్నీతే కదండి. మరి ప్రభుని ఎరిగిన వారిలో ఉండేటటువంటిది దేవుని నీతి. కాబట్టి దుర్నీతితో కలిగిన వారితో కూడా కానీ మరి అలాగే మన అవిశ్వాసులతో కానీ మనము నడిచి ముందుకు సాగినప్పుడు దేవుని సాన్నిహిత్యాన్ని సాంగత్యాన్ని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడిందో చూడండి. 1వ అధ్యాయము 16వ వచనం మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడు అనంటే దేవుని ఎరిగినాము అని చెప్తారు కానీ వారు ఎలా ఉన్నారు ఇక్కడ రాయబడి ఉంది. ఏమంటున్నాడయ్యా మనం చూస్తే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండారు కదండి. దేవుని ఎరిగినామయ్యా ఆయన ఎరుగునట్టున్నారు. చూడండి పిల్లలు ఏం చెప్తున్నాడు అంటే వారు చెప్తారు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. చూసారా పిల్లరా. ఎందుకని అని మనం చూసినట్లయితే ఎరిగినామని చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో, కానీ మేము దేవుని ఎరిగినామయ్యా, మేము రక్షణ పొందినామయ్యా అని చెప్తారు కానీ వీరి స్థితి ఎలాగుంది అని అంటే చీకటి నడతగా ఉంది. అందుకనే యోహాను భక్తుడు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏమిటి అని అంటే మనము కదండి చీకటిలో నడుస్తూ నేను సత్యములో నడుస్తున్నాను అని చెప్పుకునేవాడు అబద్ధికుడు అవుతాడు, అతడు సత్యవంతుడు కానే కాదు. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో ఇక్కడ మనకు తీతుకు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటాడు అని అంటే అదే మాట చెప్తున్నాడు. కొందరు మేము ఎరిగినామని చెప్తారు కానీ వారిలో ఉన్నటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ చీకటి క్వాలిఫికేషన్లు ఏమిటి అని అంటే మొదటిది కదండి అసహ్యులు, రెండోది అవిధేయులు, అంతేకాదు ప్రతి సత్కార్యము విషయమై వారు ఏమై ఉన్నారు భ్రష్టులై ఉన్నారు. మంచి కార్యం చేయరు. సత్కార్యము అంటే మంచి కార్యం కదండి చెయ్యరు వీరు. అందుకనే ఆ విషయంలో కూడా భ్రష్టులై ఉండి ఏమంటున్నాడు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఇది చీకటి జీవితానికి సాదృశ్యంగా ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకే ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మనకు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలియజేసినటువంటి దేవాది దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. అదేమిటి అంటే ఒక్కటి మాత్రమే గుర్తు చేసుకుందాం. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనకు ఈ విషయం రాయబడి ఉంది. ఏమిటి అని అంటే ఈ యొక్క దేవునికి దూరమైనప్పుడు అది ఎంత చీకటి మయమైనదో అక్కడ రాయబడి ఉంది. మనం చూస్తామో 28వ అధ్యాయము
29వ వచనంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు గుడ్డివాడు చూడండి, అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా ఏమవుతాడట కదా, చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. కదండి, ఎందుకని కదండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, దేవుని స్నేహాన్ని, సహవాసాన్ని వదిలిపెట్టడమే కాకుండా అది మన నడత చీకటి నడతగా ఉన్నప్పుడు కదండి, అవిశ్వాసులతోనూ కదండి, అదే విధంగా మనం గుర్తు చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసిన రీతిగాను పిల్లరా దుర్నీతిలోనూ ఉన్నప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ రాయబడి ఉంది. ఏమి చెప్తున్నాడు అని అంటే 29వ వచనంలో, అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడుతున్న రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు అంటున్నాడు కదా. దీనివల్ల వచ్చే నష్టం చూడండి ఏముందో. అందుకనే అంటున్నాడు, మీరు చీకటిలో నడుస్తూ మేము సత్యమును అనుసరిస్తామని చెప్తున్నారు, అది తప్పు అని యోహాను భక్తుడు 6వ వచనంలో చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఎందుకని ఆయన ఆశీర్వాదాలను, ఆయన ఇచ్చేటటువంటి అద్భుతమైన దీవెనలను మనం పొందలేకుండా పోతున్నాము అని అంటే ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటంటున్నాడు, గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతూ నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడిదవు, నిన్ను తప్పించువాడెవడను లేకపోవును కదా. 28వ అధ్యాయంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి 29వ వచనానికి వచ్చేటప్పటికి మనకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి అని అంటే దేవుని యొక్క నీతిని లేక దేవుని యొక్క సహవాసాన్ని మనం వదులుకున్నప్పుడు కలిగేటటువంటి నష్టాన్ని ఈ 29వ వచనంలో చెప్తూ ఉన్నాడు. గుడ్డివాడు మిట్ట మధ్యాహ్నం ముందు ఎట్లయితే తౌడుకుంటూ ఉంటాడో అలాగా మన పరిస్థితి కూడా ఉంటదని దేవుడు తెలియజేస్తున్నాడు. వర్ధిల్లాలి అన్నటువంటి ఆశ ఉంటుంది, కానీ మన యొక్క నడత దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉన్నాం. అలాగైతే మనము ఏ నడత నడుస్తూ ఉన్నాం, చీకటి నడత లేక వెలుగు నడత, సత్యమందున లేకపోతే అబద్ధమందున అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉన్నాం పిల్లరా. అందుకే ఇక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట రాయబడి ఉంది. గుడ్డివాడిని గురించి చెప్తూ ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. గుడ్డివాడు మరొక గుడ్డివాడిని సరైన మార్గంలో నడపగలడా అంటాడు కదా. ఎందుకని? వాడు అవిశ్వాసి, దేవుని నీతి లేదు కదండి. అలాంటి వారితో సాంగత్యం చేస్తే వాడు ఎలాగైతే గుడ్డివాడుగా ఉన్నాడో, నిజ దేవుడిని ఎరగలేక వాడు మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉన్నాయి, సాతాను బంధకాల్లో ఉన్నాడు, విగ్రహారాధనలో ఉన్నాడు. అలాంటి వానితో స్నేహం చేసి చూడండి, మనం అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఈ మాట గుడ్డివారయుండి 15వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్తున్నాడయ్యా? వాడు గుడ్డివాడయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడికి మరొక గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతుంది? గుడ్డివానికి త్రోవ ఏమవుతుంది? గుంటలో పడుదురు కదా. వారిద్దరు ఎక్కడ పడతారు అని మనం చూసినట్లయితే రాయబడి ఉంది ప్రియరా. స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏమిటి అక్కడ కూడా అంటాడు, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని అంటున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ అంటే? పరిసయ్యుల గురించి చెప్తూ ఉన్నాడు. ఆనాడు పరిసయ్యులు అంతా మాకు తెలుసు అంటాడు కదండి. అయితే నిజదేవుని ఎరగని స్థితిలో ఉన్నారు వీరి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు అపవాది, ఈ లోక దేవత కదండి. కనుక వారి ఎదురుగానే ఉన్నటువంటి యేసయ్యను వారు ఎరగటం లేక ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాట అంటున్నారు.
ఎందుకని అంటే పిల్లరా, వాడు ఈ నిజదేవుని ఎరగకుండా ఉండటమే కాకుండా మ్యూట్ లో పడిందన్న మళ్ళా. అలా మ్యూట్ లో పడింది. పరిస్థితి నుంచి మనం దూరం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. గనుకనే యేసయ్య అంటూ ఉన్నాడు, వారి జోలికి పోకండి, వారు గుడ్డివాడై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే పిల్లరా, ఆ విషయాన్ని మనం 5వ వచనంలో చూస్తా ఉన్నాం, 6వ వచనంలో చూస్తున్నాం. ఏమిటి 6వ వచనంలో అని మనం ఒకసారి మనం చదువుకుంటే, పిల్లరా, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడిన వారం అవుతాం కదండి. అబద్ధమాడిన వారం అవుతవే కాకుండా పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే, మనము కదండి అబద్ధం ఆడటమే కాదు, సత్యాన్ని జరిగింపని పరిస్థితి వస్తాయి. అంటే సత్యము యేసై ఉన్నాడు, కాబట్టి ఆ సత్యంలో నడవని వారం అయిపోతాం. కాబట్టి ఈ 6వ వచనంలో మనం స్పష్టంగా చెప్తున్న మాటను మనం గుర్తు చేసుకొని అలా కాకుండా మనము దేవుని యొక్క సహవాసంలో ముందుకు సాగాలి. అందుకనే మనం గుర్తు చేసుకున్నట్లయితే 7వ వచనానికి వచ్చేటప్పటికి ఒక్కసారి అక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే, మనం సత్యాన్ని జరిగించ లేదని లెక్క. కాబట్టి మనం సత్యాన్ని, వాక్యాన్ని శ్రద్ధగా చదవటమే కాకుండా అంతేకాకుండా అది దానిని ప్రకారము నడిచినప్పుడే మనకు సరైనటువంటి అవగాహన ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఇప్పుడు 7వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి పిల్లరా, ఏమి రాయబడి ఉంది అని అంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఏమిటి అని అంటే, మనము ఎలా ఉండాలి అని అంటే, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక దాని ప్రకారం మనం నడవాలి. అందుకే చెప్పాను కదా, చీకటి నడత అలాగే వెలుగు నడత. 6వ వచనంలో చీకటి నడత వలన మనం ఎంతో నష్టపోతాం, వర్ధిల్లలేము. ప్రభు సహవాసం లేక ప్రభు ఇచ్చేటటువంటి ఏది కూడా మనం పొందలేని పరిస్థితుల్లో ఉంటాం. అదే మనము ప్రభు యొక్క వెలుగులో మనం నడవగలిగితే ప్రియులరా, ఎంత గొప్ప స్థితి వస్తుందో మనం చూసినట్లయితే, విశ్వాసులము దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఉండేటటువంటి విషయం చూడండి పిల్లరా, ఏమి రాయబడి ఉంది. ముందుగా మనము దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అంటే ఎలా ఉంటది ఈ అన్యోన్య సహవాసము అని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, ఎలాగ ఉంటది అని అంటే, ఏ చిన్న విషయానికైనా కూడా మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు కదండి. అది ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి సంతోషం ఉన్నా సరే వారికి చెప్పకుండా ఉండలేము కదండి. అలాంటి స్నేహం ఉంటారు. అయితే యేసు ప్రభుతో ఉండేటటువంటి సహవాసం, ఆ స్నేహము ఎలా ఉంటుందని అంటే, అది చిన్న బాధ అయినా పెద్ద బాధ అయినా, చిన్న సంతోషమైనా పెద్ద సంతోషమైనా, ఏ ఇదైనా సరే ఆ ప్రభువు సన్నిధిలో మనం చెప్పకుండా ఉండాలి. ఇది అన్యోన్య సహవాసము అంటారు కదండి. ఈ అన్యోన్య సహవాసం గలవారమై కదండి ఏం చేయబడతాము అని మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము చేత మనం ఏం చేయబడతాము, కడగబడిన ప్రతి వారు. పాపము నుండి మనల్ని ప్రతి పవిత్రులుగా పాపము చేయును. నుండి మనము ఏం చేయగలుగుతున్నాము,
అని రాయబడి ఉంది, పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయబడతాం. చూసారా, దేవునితో లేకపోతే ఆ వెలుగులో మనము నడిచినట్లయితే మనం కలిగేటటువంటి అద్భుతమైనది ఏమిటి అని అంటే ప్రతి పాపము నుండి. ఇది ఏదో ప్రభుని ఎరగని వాళ్ళకి రాసిన పత్రిక కాదండి, ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసులకు రాసిన పత్రిక ఇది. కాబట్టి ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ మాట మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా కదండి, అది ఎలాంటి అపవిత్రమైనటువంటి పరిస్థితి అయినా సరే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. అలా ఉండగలిగిన నాడు పిల్లరా తప్పనిసరిగా ప్రభు మనకు సహాయం చేస్తూనే వస్తుంటాడు. ఆయన రక్తంలో మనల్ని కడుగుతూనే ఉంటాడు ప్రతి విషయంలో కూడా. అందుకే ఇక్కడ రెండు విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఏమిటి అని అంటే ఆయన వాక్కు మనం చెప్పిన దానికి ఆచరణలో పెట్టగలుగుతాం. ఆయన వాక్యాన్ని మనము చదివిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి ఆచరణలో పెట్టగలుగుతాం. రెండోది వచ్చి పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మనం ఏమి చేయకుండా, మనం ఏది చెప్పకుండా ప్రభువుకు ఉండలేదు. ఏ విషయాన్నైనా కూడా ప్రభువుకు చెప్పగలిగేటటువంటి స్థితి ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయం కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారం అవుతాం. అది ఇక్కడ మనం చూసినట్లయితే అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మూడు విషయాలు మనం గుర్తు చేసుకోగలుగుతాం. మొదటిది ఏమిటి అని అంటే ప్రభువు మనకి ఏదైతే చెప్పినాడో వాక్యం ద్వారా కానీ కదండి, ఏ విషయం ద్వారానైతే కానీ మనకు చెప్పినప్పుడు దాన్ని మనము మన నిజ జీవితంలో ఆచరణలో పెడతాము. రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఏది చేసినా సరే దాచిపెట్టకుండా కదండి, దాచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో మూడవదిగా మనం ఒప్పుకుంటాం. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని మనం మరోసారి చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎంత స్థితిని దేవుడు మనకిస్తాడు. చూడు, చిన్న తప్పే ఆ దేవుని చెప్పకపోతే అని అనుకోవటానికి లేదు. అది చిన్నదైనా పెద్దదైనా మనకు మనస్సాక్షి గద్దించినప్పుడు మనం తప్పనిసరిగా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకనే అప్పుడు తప్పనిసరిగా మనము అలా చేయగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం ఉంచేవాడుగా ఉంటున్నాడు. వెలుగులో ఉన్నప్పుడు కదండి, అన్యోన్య సహవాసం కలిగి వెలుగులో ఉండటం అంటే ప్రభుతో ఉండటమే. కాబట్టి మనకి ఇప్పుడు చీకటి నడతలేదు, ప్రభుతో కూడా వెలుగులో నడిచే నడత వచ్చింది. దాన్ని బట్టి మనకు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అలాగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నటువంటి మనకు ప్రభు రక్తంలో ప్రతి క్షణము కడగబడుతూ ఉంటాము. అదే సమయంలో మనకు అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిస్తాడు కదండి. ఒకసారి మనం చూసినట్లయితే ఎందుకు మనం ప్రతిసారి ప్రభు రక్తంలో కడగబడాలి అంటే ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మనము దారి పక్కన పోతూ ఉన్నాము, ఏదో ఒక వాహనం ఆ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు తెలియకుండానే ఆ దుమ్ము మన కళ్ళల్లో పడ్డది. మనం ఏం చేస్తాము ఆ సమయంలో అంటే వెంటనే మనం గుడ్డతో తుడుచుకోవటం కాదు, కానీ ఆ గుడ్డతో తుడుచుకునే కర్చీఫ్తో తుడుచుకునే సమయం కన్నా ముందుగానే మన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఎందుకని అని అంటే మనం చెప్పినామా కన్నీళ్లు కారాలని? కాదు కాదు. ఎందుకనంటే ఆ యొక్క కల్మషం ఆ కళ్ళల్లోకి వచ్చినట్టు దుమ్ము వెంటనే బయటకు వచ్చేయాలి. అందుకని ఆ కన్నీళ్లు మనకు తెలియకుండానే వచ్చేస్తాయి బయట. అలాగే మన ప్రభువు కూడా మనము వెంటనే మనలోకి ఆ దుర్నీతి లేకపోతే అవిశ్వాసుల సాంగత్యం మనలోకి వచ్చినప్పుడు వెంటనే మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆ కన్నీళ్లు ఎలాగైతే కారినాయో అలాగే మన ప్రభు రక్తం మన మీద ప్రోక్షింపబడతాయి. ఎంత ఉన్నతమైన స్థితిలో చూడండి. అలా రావటమే కాదు, మనల్ని ఎంతగా హెచ్చిస్తాడు అని అంటే దానియేలు గ్రంథం చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడగలుగుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఆ దానియేలు ఏమని గ్రంథంలో ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఆ ప్రకాశించెదరు. కదండి, చూసారా? నీతి మార్గమును బుద్ధిమంతులు ఎవరు? అనుసరించి నడుచుకు ఒక విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే బుద్ధిమంతులైతే అన్న మాట రాయబడి ఉంది. ఇలా మనం గుర్తు చేసుకున్నప్పుడు మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని రాయాడు. ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు కదా. ఇదే కదా మనం చూసినాము. యేసయ్య నోటకుండా వచ్చినటువంటి మాట, బుద్ధిమంతులైతే ఈయన మాటలు వింటారు, వారు బండ మీద కట్టబడినటువంటి కదండి ఆ బుద్ధిమంతుని పోలి ఉంటారు అని చెప్పబడ్డారు. అలాగ బండ మీద అంటే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలాగా ఉంటది అంటే ఇక్కడ రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారట కదండి? ఆకాశ మండలంలోని కదా జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రభు యొక్క వెలుగు కదండి. ఆకాశ మండలంలో జ్యోతులు అంటే ఎవరు? మన ప్రభు కదండి. నక్షత్రాలతో మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు కూడా అంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడు కదండి. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి వచ్చాడు. ఎప్పుడు అనంటే మన జీవితము, మన ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాం కదండి. ఎన్ని ఒడిదుడుకులు రాని కూడా అక్కడ రాయబడిన మాట, గాలి వీచెను కదండి, వరదలు వచ్చెను, ఎన్నో వచ్చినాయి, అయితే ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏమిటి అని ఏంటంటే క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నాం కనుక. అంతేకాదు మనము క్రీస్తు వాక్యం విన్న దాన్ని బట్టి చీకటిలో నడవక వెలుగులో నడుస్తున్నాం కనుక మనం బుద్ధిమంతులమైన, అంటే దేవుని యొక్క బుద్ధి మనకు వచ్చింది, దేవుని యొక్క జ్ఞానం మనకు వచ్చింది, దేవుని యొక్క తెలివి మనకు వచ్చింది. దానిని బట్టి అవిశ్వాసులతో జోడు లేకుండా, దుర్నీతితో సహవాసం లేకుండా మనము దేవునితోనే మనం ముందుకు సాగే వారం ఉంటాం కనుక మన కాళ్ళు కదండి మనము క్రీస్తు అనే బండ మీద నిలదొక్కున్నాం కనుక ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మనము నిలబడ్డాం. ఇది దేవుని యొక్క విషయంలో మనం మాదిరికరంగా ఉన్నాం కనుక. అందుకని ఇక్కడ అంటాడు బుద్ధిమంతులైతే కదండి ఎలా ఉంటారు అని మనం ఆకాశ మండలంలోని రెండోది ఏమిటి? కోరిన వారై ప్రకాశిస్తారు. ఇంకొక మాట చెప్పినాడు అక్కడ, నీతి మార్గంలో కదండి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు ఎప్పుడు కదండి నీతి మార్గంలోనికి నడుచుకునేటప్పుడు అనేకులు చెప్పాలంటే మనం ఏమై ఉండాలి కదండి? మనము దుర్నీతిలో నడవకూడదు. ఎక్కడ నడవాలి కదండి? నీతి మార్గంలోనే నడవాలి. దేవుని నీతి మార్గంలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు అనేకులను నీతి మార్గంలోనికి నడిచేటట్లు చేస్తాం. మనం నడుస్తున్నాము, ఇతరులు కూడా నడిపింపు చేస్తాం. అందుకని అక్కడ రాయబడిన మాట, అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె కదండి నిరంతరము ప్రకాశిస్తారు కదా. ఇది నేను చెప్పింది. ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. ఎందువలన అని అంటే దేవుడు ప్రభుతో వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు దుర్నీతి ఉండదు. అంతేకాదు అవిశ్వాసితో జోడు ఉండదు. కాబట్టి మనకు ఆ గొప్ప స్థితిని ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆకాశంలో జ్యోతుల వలె మనం ఉండటానికి ఏం చేస్తాడు అని అంటే ఇతరులను కదండి ఆ యొక్క వెలుగులోనికి నడిపించేటటువంటి స్థితిని మనకి ఇచ్చి ఆయన మనం బుద్ధిమంతులుగా తీర్చిన వాడుగా మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశించేటట్లుగా చేస్తాడు. ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తెరగాలి పిల్లరా కదా. అది చేయగలగాలి. అందుకని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఎన్నో ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడు. ఆ యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా పిల్లరా అంతటి స్థితిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు గనుక మనము ఏ విషయంలో కూడా మనము వెనకబడకుండా ముందుకు సాగటానికి ఈ వచనాలను మన కొరకు రాయించి పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు. గనుక పిల్లరా గుర్తు చేసుకుందాం, మనం బుద్ధిమంతులమై ఉండాలి. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టు
అలా కట్టుకున్నప్పుడు అనేకులను, ఆ మాట రాయబడి ఉంది కదా, ఏం రాయబడి ఉంది? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను మనం చెప్తురు. త్రిప్పేటటువంటి, ప్రభు వైపు త్రిప్పేటటువంటి ఆ ఆ యొక్క గొప్ప స్థితిని దేవుడు మనకి ఇవ్వటమే కాకుండా మరొక మాట చెప్తున్నాడు. ఏమిటా మాట అని అంటే, నక్షత్రము వలె నిరంతరము మనం ప్రకాశించేవారు కదా. అంటే ప్రభు దగ్గరికి చేరేంత వరకు, ప్రభు రాకడ వరకు మనకు ఉండేటటువంటి ఈ స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న సంగతిని మనం గుర్తెరగాల్సిన వారు ఉంటున్నాం. అంతేకాదు ప్రియరా, మరొక మాట కూడా చెప్తారు. ఏమిటి అని అంటే, ఆ పరలోకములో మనం ప్రవేశించే దానికి కూడా ఈ యొక్క అన్యోన్య సహవాసం, వెలుగు సహవాసం మనకు గొప్ప స్థితినిస్తుంది. చూస్తారా నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అక్కడ కూడా ఈ విషయాన్ని మరొక విధంగా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. మేము ఏమి దృశ్యమైన రాయబడింది? వాటిని చూడక కదండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అదృశ్యమైన నిదానించి వాటిని చూస్తున్నాము గనుక నిదానించి చూచుచున్నాము గనుక చూచుచున్నాము గనుక క్షణమాత్రముందు మా క్షణమాత్రము చులకని శ్రమ మా చులకని శ్రమ మా మా కొరకు కొరకు అంతకంతకు అంతకంతకు ఎక్కువగా ఎక్కువగా ఆ ఏం నిత్యమైన చేస్తుందంట? మహిమా భారము నిత్యమైన కలుగు మహిమ చేయుచున్నది. భారం కలుగు తీర్చున్నది కదండి. చులకని శ్రమలట మనకు వచ్చేవన్నీ కూడా చులకని శ్రమలు. అవి ఏమిటి? అవమానం అనేది, అపనింద అనేది, దూషణ అనేది, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటున్నాడంటే చులకని శ్రమలు అంటున్నాడు పౌలు. ఈ చులకని శ్రమలు ఆ, వచ్చినప్పుడు ఏం చేస్తారంట? మనం అంటే దేవుని బిడ్డలు అంతకంతకు కదండి, అంతకంతకు ఎక్కువగా ఎక్కడికి సమీపిస్తాము అంటే నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది అంటున్నాడు. కాబట్టి నిత్యమైన మహిమ భారాన్ని దేవుడు మనకు కలుగు చేసేవాడు గనుక మన జీవితంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అని అంటే, వెలుగు సంబంధమై కదండి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అన్యోన్య సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అలా వదులుకోకుండా ముందుకు సాగితే పిల్లరా, మనకు ఈ నిత్య మహిమ కలిగేటటువంటి ఆ స్థితిని దేవుడు మనకిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు నిత్యములు అన్న విషయం చెప్తున్నాడు కదండి. మన కళ్ళకు కనిపించేవి ఎలా ఉంటాయి అని అంటే, అవన్నీ కూడా అనిత్యము. అవి నిత్యము కాదు, శాశ్వతమైనవి కాదు, అవి తాత్కాలికమైనవే. అనిత్యములు అంటే తాత్కాలికమైనవి. అయితే మనకు కనపడకుండా ఉండేటటువంటి అదృశ్యమైనవి ఉన్నవి, అవి ప్రభు మనకి ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు కదండి. అందుకని అంటాడు, అదృశ్యమైనవి ఏమిటంట? నిత్యములు. అవి ఎప్పటికీ కూడా మనతో కూడా ఉండేటటువంటి, మనకి ఇచ్చేటటువంటివి. అవి నిత్య జీవములో మనకు దేవుడు ప్రసాదించేటటువంటి ఆ గొప్ప నిత్యమైన మహిమ అంటాడు కదండి. ఇక్కడే రాయబడి ఉంది కదండి. అంతగా ఎక్కడున్నాయి? చీటికి మాటికి వచ్చేటటువంటి శ్రమలు కాదు, కానీ వాటిని భరించగలిగితే, ప్రభు కొరకు మనం సహించగలిగితే, దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే, నిత్యమైన మహిమలోనికి తీసుకెళ్తాడు, నిత్యమైనటువంటి స్థితిలో మనం ఉంచుతాడు. ఎందుకనంటే అవి అదృశ్యమైనవి కనుక. దృశ్యమైనవి ఉన్నాయి, ఏంటి కనపడుతూనే ఉంటాయి. అబ్బా అది ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇవన్నీ మనకు కావాలి అనేటువంటి ఈ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఏమిటి అంటే అనిత్యము, నిత్యమైనవి కావు. గనుక మనకు వచ్చేటటువంటి శ్రమలు, బాధలు, అవమానం ఈ దినాల్లో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ వస్తూ ఉన్నాయి. మన భారతదేశంలోనే, ఆ ఉత్తర భారతదేశంలో జరిగేటటువంటి ఆ సంభవాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో ఘోరముగా ఉన్నాయి. అవి అంత ఇంతవి కాదు. వాటిని ఊహించుకుంటేనే అనిపిస్తుంది, అబ్బా ఆ శ్రమలు మనకు వస్తే నిలవగలమా అన్నటువంటి అనుమానం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు ఆ యొక్క ఆ ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు, శ్రమలకు పాలవుతూ ఉన్నారు కదండి. మరి మరి పౌలు భక్తుడు కూడా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలోనే రాయబడింది. ఆయన ఎటువంటి శ్రమలు పొందినాడో ఒక పట్టి రాశాడు.
ఆ పట్టీలో కూడా మనం చూసినట్లయితే దాదాపు లెక్క పెడితే 29 శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అవన్నీ కాక సంఘముతో ఉన్నటువంటి సంఘము కొరకు కలిగేటటువంటి చింత నాకుంది, ఇంకేమి చెప్పుదును అంట. కాబట్టి ఇన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాట ఏమిటి తిమోతినంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుంది అంటాడు. నాకు జీవ కిరీటం ఉన్నది అని అంటాడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి స్థితి మనకు రావాలని మనం ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చూడగలుగుతున్నాం. ఏమిటి అని అంటే అవన్నీ కూడా ఏమిటి, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అనిత్యములు. అయితే మనకు పరలోక సంబంధమైనటువంటి మహిమ, ఆ గొప్ప స్థితి అది నిత్యమైనది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. గనుక పిల్లరా, మనం ఎక్కడ నడుస్తున్నాం? చీకటిలో నడుస్తున్నామా? చీకటిలో నడిస్తే ఏం పోగొట్టుకుంటాము అని అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క వర్ధిల్లేటటువంటి స్థితిని పోగొట్టుకుంటాం. ఎందుకని అని నేనంటే అవిశ్వాసులతో కలిగి కదండి, నీతిని వదిలిపెట్టి దుర్నీతితో మనం పొత్తు కలిగి ఉంటే పిల్లరా మనం ఎంత నష్టపోతామో ఇక్కడ మనం గుర్తు చేసుకోగలుగుతాం. అదే వెలుగులో నడుస్తూ వెలుగు కలిగినటువంటి మన ప్రభువుని వెంబడిస్తూ అన్యోన్య సహవాసం కలిగి ముందుకు సాగితే కదండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆ అక్కడ మనం రాయబడిన మాట ఏమిటంటే, ఏమి రాయబడింది? మన ప్రతి పాపము యేసు రక్తంలో కడగబడుతుంది. అదే కదండి, మనం 7వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే అంటున్నాడు, అన్యోన్య సహవాసం కలమారి ఇందుము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? కుమారుడైన యేసు రక్తంలో ప్రతి పవిత్రులుగా మనలను పవిత్రులుగా చేస్తారు. ఎంత ఉన్నతమైన స్థితి! ఆ ఉన్నతమైన స్థితిలోనే నేను చెప్పాను కదండి, ఆకాశ నక్షత్రం వలె ఉంటాము, జ్యోతుల వలె మనం ఉంటాము, బుద్ధిమంతులుగా పిలువబడ్డాము. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన అవి వస్తున్నాయి, అంతకంతకు మనం బలపడి కదండి, శ్రమలు వస్తున్నాయి, అంతకంతకు మనం బలపడి ప్రభువులో ముందుకు సాగేటటువంటి స్థితిని ఇస్తాం. అందుకని యేసయ్య కదండి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు రాయబడిన మాట చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఏమిటది? 5వ అధ్యాయము చూడండి 11 5వ అధ్యాయంలో 11వ వచనంలోనే ఏం రాయబడిందో చూడండి పిల్లరా. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, నా నిమిత్తము కదండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. ధన్యులు అంటే సంతోషించేవారు, బ్లెస్సెడ్ పీపుల్ అని కదండి. గనుక మనం ధన్యులు వెళ్తున్నాము. మనం హింసలో ఉన్నాము కదా, ఇబ్బందుల్లో ఉన్నాము కదా, అందరి చేత మనం చెడ్డ మాటలని పలికించుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా అని అంటే దానికి వచ్చే ప్రతిఫలం చాలా గొప్పదని. ఏమిటది అంటే అక్కడ రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మన ఫలం ఏమవుతుందంట? అధికమవుతుంది. అది మనం దానియేలు గ్రంథంలో కానీ ఆ యొక్క కొరింథీయుల పత్రికలో కూడా రాయబడి చదువుకున్నది ఏమిటి అని అంటే, ఏమి రాయబడింది? నిత్యమైన మహిమకు మనం పాత్రలు అవుతున్నాం. రెండోది మనం చూసినట్లయితే పరలోకంలో ప్రవేశించేదానికి మనం అర్హులం అవుతున్నాం. ఎందువలన? ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం సహించి వెలుగులో ప్రభు యొక్క అన్యోన్య సహవాసంలో మనం వెళ్ళినప్పుడు మనం శుద్ధీకరిస్తూ వస్తున్నాడు ప్రభు కదండి. మనం శుద్ధీకరిస్తూ వస్తున్నాడు. ఎలాగా అని అంటే అక్కడే రాయబడి ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కాబట్టి మనం పవిత్రులుగా ఎలా చేయబడుతున్నాము అని అంటే ఒక్కటే, వెలుగులో నడుస్తా ఉన్నాం. వెలుగులో నడిచి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని అనుక్షణము మనం ప్రభు సన్నిధిలో ఆయనతో ఒప్పుకుంటూ వస్తున్నాం కనుక ఆయన మనలను అద్భుతమైన రీతిగా మనం చేస్తాడు.
కాబట్టి పిల్లరా, మనం మనకే కాదు, ఒక విషయంలో చెప్పినట్లయితే ఒక సందర్భంలో మనం చూసినప్పుడు అక్కడ పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు అని అంటే బర్నబా ఉన్నారు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి చెప్తాను చూడండి. ప్రభు సహవాసం లేకుండా అన్యులతో సహవాసం వచ్చినప్పుడు పౌలు పేతుర్ని ఎలా గద్దిస్తున్నాడో ఆ విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి పిల్లరా, అపొస్తల కార్యాల్లో క్షమించండి, గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. చూస్తారా? అపొస్తలైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి పిల్లరా, ఏమిటది అని మనం చూస్తే 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం నుంచి చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 2వ అధ్యాయము అయితే కేఫా 11వ వచనం. కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు, అయితే కేఫా అంటే ఎవరు అంటే పేతురు పేతురు కదండి. యేసు ప్రభు పేరు పెట్టిన పేరు ఇది. సీమోను, పేతురు, కేఫా అనేవన్నీ కూడా ఆ మూడు కూడా పేతురు యొక్క పేర్లే. కాబట్టి ఇక్కడ కేఫా ఏం చేస్తున్నాడు? అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక, ఏంటండి, పేతురును కూడా పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, అపరాధిగా తీర్చబడ్డాడని అంటున్నాడు. బాగా ఆలోచన చేయండి ఇక్కడ. ఇందులో ఏదో ఒక సత్యం ఉంది, ఏదో ఒక మర్మం ఉంది. మనం గుర్తు చేసుకుందాం. తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు ఏం చేస్తున్నాడంట? అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని, అన్ని జనులతో భోజనం చేస్తున్నాడు కదా. సరే, అన్ని జనులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు అంటే అన్ని జనులతో ఏమున్నాడు? ఏదో సహవాసం కలిగి ఉన్నాడు. అన్ని జనులు ఎవరు కదండి? దుర్నీతి కలిగిన వారు. అన్ని జనులు ఎవరు? అవిశ్వాసులు కదండి. వారితో ఈయన పొత్తు పెట్టుకున్నాడు, సాంగత్యం పెట్టుకుని వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అంటే వారు చీకటిలో ఉన్నవారు, ఆ చీకటిలోనికి ఈయన కూడా నడవటానికి ఇష్టపడిన వాడుతో. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అన్ని జనులతో భోజనం చేయుచుండే కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చేసుకోండి, ఏమైపోయినాడు అంటే అక్కడికి వాళ్ళు యూదులు వచ్చిన తర్వాత, వారికి భయపడి ఏం చేస్తున్నాడు ఇప్పుడు కదండి? వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిపి మాయవేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వేషధారణ కదండి, ఎంత పరిస్థితి అయిందో చూడండి. పేతురు అన్యులతో కూడా కలిసి ఉన్నాడు. ఈ లోపల యూదులు వచ్చారు, వారితో మళ్ళా అది అక్కడ వదిలిపెట్టేసేసి ఏం చేసినాడు? మళ్ళీ వీళ్ళతో కూడా కలిసి మళ్ళా వాడితో స్నేహం చేయాలి. ఇదంతా ఎలా ఉంటుంది అని అంటే వేషధారణతో ఉంటారు. అలాగా ఈ దినాల్లో కూడా చాలా మంది అన్యులతో ఉంటారు కదండి. మరలా దేవుని మందిరంలో మేము విశ్వాసులమని చెప్తారు కదా. వాళ్ళు చేసే పనులు చేస్తారు. వాళ్ళతో కూడా భోజనం చేసినాడంటే వాళ్ళు ఏమేమి చేశారు అన్ని కదండి. అవన్నీ కూడా ఈయన చూశాడు, వారితో కూడా నడిచినాడు. కాబట్టి అలాంటి స్థితి మనకు ఉండకూడదనే ఈ 6-7 వచనాల్లో మనకు స్పష్టంగా రాయబడింది. 2 నడతలు. మొదటిది ఏమిటి? చీకటి నడత. రెండోది ఏమిటి? వెలుగులో నడత. వెలుగులో నడత ఎంత ఉన్నతమైనదో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఆయన కుమారుడైనటువంటి యేసయ్య ద్వారా మన పాపములన్నీ కడగబడి మనల్ని పవిత్రులుగా చేసేది, మనం పరిశుద్ధపరిచి ఉన్నతమైన స్థితిలో మనం ఉంచడానికి దేవుడు ఇష్టపడినవాడు. అలాగైతే ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నాం కదా, ఎవరితో నడుస్తూ ఉన్నాం, ఎక్కడ నడుస్తున్నాం అన్న సంగతిని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మన మనస్సాక్షి మనం గర్తిస్తాం. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క జీవులో పాలు పంపులను పొందినటువంటి నీ పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటి? మనందరి పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎలాగుంది? ఎందుకంటే ఇప్పుడైనా వెలుగులో నడిచినట్లయితే
ఆయన మన ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తాం, పవిత్రులుగా చేస్తాం. ఎందుకని మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి, అయ్యా ఇదిగో ఈ దినాన నేను అక్కడికి వెళ్ళాను, వారితో కూడా కలిసి వారు ఉండిపోయినాను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సాతాను క్రియల్లో నేను కూడా పాల్పొంగు పొందే పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించు అంటే ఆయన క్షమించగలిగిన ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లరా, మనము అలాగూ ప్రభు రక్తంలో మనం కడగబడుతూ దినదినము మనం కడగబడుతూ మనం ముందుకు సాగాల్సిన వారమే. నేను పవిత్రుని, నేను బాగున్నాను అనని మనల్ని మనం భుజాలతోడు సరుచుకుంటే కాదు, కానీ అనుక్షణము కూడా ప్రభు యొక్క, అందుకనే యేసయ్య అంటాడు కదండి, ఆ యేసయ్య చివరిలో అంటే సిలువ వేయక ముందు ఒక మాట అందరినీ శిష్యులందరినీ కూర్చోబెట్టి పాదాలు కడగటానికి పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు, తువాలు పైన వేసుకున్నాడు, వాటి నడుము పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పాదాలు కడుగుతూ వస్తే అందరి శిష్యులు పాదాలు కడుగుతూ వస్తే పేతురు అన్నాడు, ఒక మాట అన్నాడు, ఏమిటో తెలుసా? అయ్యా నువ్వేంది నా పాదాలు కడిగి, వద్దు వద్దు అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలు లేదు అంటాడు. అంటే ఏమిటి దాని అర్థం? బాగా ఆలోచన చేయండి. ప్రభు రక్తంలో మనం కడగబడాలి. ప్రభు ఎల్లప్పుడూ మన పాదాలు కడుగుతానికి ఆయన ఇష్టపడే దేవుడు. అది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పని. కాబట్టి మనము కూడా ప్రభు పాదాలు కడిగే వారంగా, ప్రభు చేత మన పాదాలు కడిగించుకునే వారంగా ఉండాలి అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని, ప్రభువులో మనం వెలుగులో నడిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఇలా అలాగూ దేవుడు మనకు సహాయం చేయులాగున అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. అలా ప్రార్థన చేసుకున్నాం ఉన్నపాటున ప్రభు ప్రతి విషయంలో కూడా మనం సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేస్తాం. దేవుడు ఇలాగున మనము కనికరించి తన కృపలో తన వెలుగులో నడుచుకునేటట్టు ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో సహోదరుడు ఒకరు ప్రార్థన చేయండి. ఎన్న వాక్యాన్ని బట్టి మహిం రాజన్న ప్రేయర్ చేస్తాం. మహిం రాజన్న లేరమ్మా, లేదు ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఓకే, జయరామ్ అన్న మీరు ప్రేయర్ చేయండి అన్న, ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగలని పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో అయ్యా ఈ బైబిల్ స్టడీలో మీ కృప చూపించి మీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, అయ్యా యోహాను పత్రిక నుంచి అయ్యా 6-7 వచనాల నుంచి ప్రభువా మాకు మీ యొక్క ఆయా మర్మాలను మాకంతా తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, మేము అయ్యా ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల ప్రభువా, మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుమని, అయితే ప్రభువా నీతో సహవాసము కలిగి మేము వెలుగులో ఉన్న ప్రకారం నాయన నీతో అన్యోన్య సహవాసం గలవారై ఉందుమని, అప్పుడు మా యొక్క ప్రతి పాపాలను నీవు నాయన యేసు రక్తం ప్రతి పాపాల నుంచి మమ్మల్ని విడుదల కలుగ చేస్తుందని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అవును నాయన, మేము నిన్ను ఎరిగిన మేము, నేను విశ్వాసం ఉంచిన మేము, రక్షించబడ్డ మేము అయా మేము మరలా నాయన ఆ యొక్క చీకట్లో నడవకుండా తండ్రి నీతో అన్యోన్య సహవాసము గలవారమై ప్రభువా నీతో నడిచే కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా అనేకులు నీ వైపు తిప్పే విడలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఆ రీతిగా నాయన అనేకులు నీ వైపు తిప్పినప్పుడు ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అని చెప్పిన దేవుడు ప్రభువా,
ఆ రీతిగా నాయన మేమందరం ప్రభా నాయన నీతోనే సహవాసం కలిగి జీవించాలి. నీతో రక్షించబడిన మేము ఈ లోకంతో మేము సహవాసం కలిగి జీవించకుండా తండ్రి, నీలో సహవాసము కలిగి నీతో సహవాసం కలిగి ముందుకు సాగే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని అందించిన మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా మీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా ఆత్మపూర్ణులుగా చేసి అయా బైబిల్ గ్రంథంలోని అనేక యొక్క ఆయా గ్రంథాలన్నీ కూడా మాకు వివరణ దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని బలపరచండి ప్రభా, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న లిజక్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా ఇదిగో నాయన ఆ యొక్క ఆ బైబిల్ స్టడీలో పాలు పంపిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన వాక్యం ప్రకారం ఆయా తమ జీవితాలకు అన్వయించుకుని మేమందరము కూడా ప్రభా నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలక్క. అన్న వందనన్నా, మాకు ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. వందనాలక్క. అందరికీ వందనాలు. మీ కూడిక ఇంతటితో ముగించబడింది. వార కూడికలు యథావిధిగా ఉంటాయి. మనకు గురువారం రోజు యేసు శిలువ శ్రమలు గుర్చిన పాటల్ని పాడుతూ ఉన్నాం. అవి లెంట్ డేస్ కనుక మీరు కూడా 7 గంటలకి జాయిన్ అయ్యి శిలువ పాటలు పాడాలని మనం చేస్తున్నాం. ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత ఆదివారం బైబిల్ స్టడీ యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్ లో కూడా పాల్గొనండి. చక్కని వర్తమానాలు మనం యూత్ మీటింగ్ లో వింటూ ఉన్నాం కనుక దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మీకు మనం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర పరిచర్యకి సహోదరులు వెళ్ళున్నారు. ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ సంఘం కూడా ఆరాధన కూడా అక్కడ జరగడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు. అవన్నీ చక్కగా ఏ డేట్ లో నుంచి స్టార్ట్ అవ్వాలో అనేది దేవుడు మనకు తెలియజేయనట్లు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్నింగ్ 5:30 to 6, 5:30 నుంచి 6 గంటలకి మనకు ప్రార్థనా సమయం జూమ్ లో ఏమన్నా ప్రేయర్ చేయ కొంతమంది పెద్దలు ఆ సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు కనుక మీకు కూడా అవకాశం ఉన్నప్పుడు జాయిన్ అయ్యి ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. ఇవి వారి కోరికలు. ఇంకా మనకు ప్రార్థనలు ఇంకా 2 సంఘాలు జరగాలి కదా, వాటి కోరికలు ప్రార్థించండి. ఆ తర్వాత జరగాల్సిన మరి సువార్త సేవలు ఉన్నాయి. వాటి కొరకు మనం సిద్ధపడాలన్నా అన్ని సంఘాల్లో చక్కగా పంచబడగలిగినట్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ కొరకు దేవుడు చేయనట్లు వాళ్ళు తోటి దేవుడు చేపట్టి రాయిపించేటట్టు మీరు అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 16th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి కొరకు కూడా ఈ ప్రార్థనాంశాలని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, అట్లాగే సంఘ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ. అన్న మీటింగ్ ఎండ్ చేయండి అన్న, మీరు హోస్ట్ ఉన్నారు. జయరామ్ అన్న అక్క చేస్తున్నా.